సుందరమైన పర్యాటక ప్రదేశం. అయితే అందాల గోవాలో అంతర్జాతీయ డ్రగ్ గ్యాంగులు ఉన్నాయి అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. గోవా వెళ్ళేవారు కొన్ని విషయాలలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనవసరమైన రిస్కులలో పడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో గోవాకి వెళ్ళొచ్చిన పర్యాటకులు సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ వారు ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతున్నారు. గోవాకి వెళ్లిన వారు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే మోసం చేసేవాళ్లు నిలువు దోపిడీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. అక్కడ క్యాబ్ డ్రైవర్ల తీరు వచ్చిన పర్యాటకులను దోచుకునే విధంగానే ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన 11 మంది పర్యాటకులు గోవాకు వెళ్లి బస చేశారు. అయితే ఆ ప్రాంతానికి గుర్తు తెలియని 6 వ్యక్తులు వెళ్లి వారందరికీ తక్కువ ధరకు భోజనం అందిస్తామని చెప్పి వారిని ఒక ప్రాంతానికి తీసుకువెళ్లారని, ఆపై వారిని దోచుకున్నారని సోషల్ మీడియాలో లబోదిబోమన్నారు. మరొకరు బంజారాహిల్స్ కి చెందిన వ్యాపారికి డ్రగ్స్ ఆశ చూపి కొకైన్ ఇస్తానని చెప్పి 2 లక్షలు తీసుకుని పారిపోయినట్లుగా కూడా సమాచారం. ఇక గోవా వెళ్లేవారు మితిమీరిన మద్యం సేవించడం, మితిమీరిన మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో ఒక్కొక్కసారి ప్రాణాలని ప్రమాదంలోకి తోసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. విపరీతంగా మద్యం సేవించి మాదక ద్రవ్యాలు తీసుకొని శరీరం డీహైడ్రేషన్